వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనకు కారకులైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని గూడూరు పట్టణ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు డిమాండ్ చేశారు. శనివారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు గూడూరు ఏరియా ఆసుపత్రి ఎదుట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సీనియర్ వైద్యులు రాజా అధ్యక్షతన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మైథిలి, తనుజ, షరీనా, బ్రహ్మయ్య, జనార్దన్ రెడ్డి, రోహిణి, స్వరాజ్యం, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మౌలాలి, బాబురావు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ ఐఎంఏ తీసుకొచ్చింది. దీని పరంగా ఇటువంటిది అనేది చాలా తప్పు. ఈ విధంగా జరగడం, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్స్కి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్కి తగువైన రెస్ట్ రూమ్లు ఇవ్వాలని, వాళ్ళకి సేఫ్టీ అన్ని మేనేజ్మెంట్ జాగ్రత్తలు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ టు బిల్డప్ ఆర్డినెన్సెస్ టు సేవ్ ద డాక్టర్స్ అండ్ పీపుల్ ఆన్ డ్యూటీ. చాలా చోట్ల ఇంతకుముందు కూడా వినున్నాము. డాక్టర్ చేసిన దానికి ఈ రౌడీ మొక్కలు వచ్చి దాన్ని వాళ్ళని కొట్టడం అటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా బందోబస్తుగా, ఇంకా గట్టిగా ఈ గవర్నమెంట్ రూల్స్ ఉండాలని, వాళ్ళని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా విచారకరమైన విషయం ఇది. నేను కమిషనర్గా రిటైర్ అయినాను. ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో విధంగా చూశాను. కానీ ఈ దేశం ఏ విధంగా పోతుంది, ఏ అడుగుజాడలు నడుస్తుంది, ఎవరి అడుగుజాడలు నడుస్తుందని చూస్తూ ఉంటే బాధేస్తుంది. నేను 40 సంవత్సరాలకి ఈ మెడికల్ వృత్తిలో ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఈ గూడూరులో, ప్రశాంతమైన గూడూరులో మేమందరం కలిసి బతుకుతూ ఉన్నాం. కానీ ఎక్కడో జరిగిన సంఘటన మా హృదయాన్ని కలిసివేస్తుంది. దేవుళ్ళ లాంటి డాక్టర్ల మీద అత్యాచారాలు, హత్యలు, మానవత్వం ఏమైపోయిందో అర్థమే కావడం లే. దోషులని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష ఒకటే వాటికి సమాధానం కాదు. ఉరిశిక్ష అంటే ఒక క్షణంలో వాళ్ళకి తెలియకుండానే ప్రాణం పోద్ది. వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాలి. ప్రతి ఒక్కరూ చూస్తుండగానే మనకు రేప్ చేసి అయినా కూడా జనాల్లో తిరుగుతున్నారు. అంతా వాళ్ళు కోర్టులు ప్రతి ఒక్కరూ అక్కడ వెంటనే కూడా శిక్షించాలని పబ్లిక్గా అందరికీ తెలిసిపోయిన తర్వాత వేరే కంట్రీస్లో అయితే నడి రోడ్లో పెట్టి వాళ్ళని షూట్ చేసి చంపేస్తున్నారు. దాన్ని చూసైనా భయపడి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. బతకాలి, అతను చిత్రహింసలతో బతకాలి. ఆయన పార్ట్లన్నీ కోసేసి అతను ఇంకా ఇలాంటి పని చేయకుండా కూడా ఫ్యూచర్ ఎవరికి కూడా బుద్ధి రాదని కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా చేయడానికి కారణం వచ్చి మా బాధని, మా ఆవేదనని మీకు తెలియజేయడానికి కోసమే, ప్రజలకు తెలియాలి ఇది అని. ఈ మంత్ 9th ఒక అవర్స్ కష్టపడి పనిచేసిన అమ్మాయి రెస్ట్ అతి దారుణంగా, ఒక డాక్టర్ అని కాదండి, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. మా వల్ల కావట్లే. మేము అది ఎక్కడో కోల్కతాలో జరిగితే భరించలేకపోతే